ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును గాక. ఉదయకాలం దేవుడు మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. మన దేవుడు తన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు, సియోనులో నుండి మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. అంతేకాదు ఆపత్కాలంలో మనకి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అంటే ప్రతి పరిస్థితిలో కూడా మనము రకరకాల పరిస్థితులను బట్టి ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఉదయకాలం నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. అంతేకాదు ఈ అధ్యాయంలో మనము వచనాలు చదివినట్లయితే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. అంటే తన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం చూపి పరిశుద్ధాకాశంలో నుండి మన యొక్క ప్రార్థనలు ఆయన ఆలకించి మనకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు అనమాట. సో దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగినటువంటి దావీదు, సో దేవుడు ఎవరు? ఆయన మన కోరికను సిద్ధింపచేసే దేవుడు, మన ఆలోచన యావత్తును కూడా సఫలపరిచేటువంటి దేవుడు అని ఇక్కడ కీర్తనల్లో రాస్తూ వచ్చారనమాట. ఉదయకాలం నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావేమో, అయ్యో నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తున్నాను, ఎన్నో కోరికలు నా హృదయంలో ఉన్నాయి, అవి ఎప్పుడు నా జీవితంలో తీరిపోతాయని దిగులు పడుతున్నావేమో, దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆయన మన కోరికను సిద్ధింపచేసే దేవుడు, మన ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు అనమాట. కీర్తనలు 104:28 చదివితే, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఇక్కడ దేవుడు సృజించిన పక్షులను గురించి మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క కార్యాలు సో ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నువ్వు కలుగ చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. సో ఈ పక్షులన్నీ కూడా అంటే దేవుడు ఏదైతే పెడతాడో అవి మాత్రమే అవి కూర్చుకుంటున్నాయి, అంటే మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి. కానీ నాకు అది కావాలి ఇది కావాలని పక్షులు ఏమీ అడగట్లేదు దేవుణ్ణి కదా. మనమైతే అనేక విధాలుగా దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాము, అడుగుతూ ఉంటాము. ఒకవేళ మా ప్రార్థనకు జవాబు రానప్పుడు దేవుని విషయంలో మనం విసుక్కుంటుంటాం కూడా. అయితే పక్షులు అలాంటి పనులు చేయట్లే. దేవుడు అవి ఏదైతే దేవుడు పెడుతూ ఉన్నాడో, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను, నీ గుప్పిలు విప్పగా మంచి వాటిని తిని మంచి వాటిని తిని తృప్తిపరచబడుతూ ఉన్నాయి. అంటే అన్నీ కూడా తగిన కాలంలో నీ వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు అంటే దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకుంటున్నాయి. దేవుడు ఇచ్చినప్పుడు అవి కూర్చుకుంటున్నాయి, మంచి వాటిని తినవి తృప్తిపరచబడుతున్నాయి. ఒకవేళ దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటే కలతపడును అనుంది. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. అంటే దేవుని యొక్క ఊపిరి ద్వారా సృజింపబడిన అంటే ఈ పక్షులు. సో దేవుడు ఎప్పుడైతే దాని ఊపిరి తీసివేస్తాడో అవి ప్రాణములు విడిచి మంటి పాలవుతున్నాయి. అంటే అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క మాటకు అవి విధేయత చూపుతూ ఉన్నాయి, దేవుడు ఇచ్చినదే సమకూర్చుకుంటా ఉన్నాయి. సో తద్వారా మన జీవితంలో దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు, నీవు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడున్నాడు. అంటే మన దేవుడు పక్షులను పోషించినటువంటి దేవుడు, అంతకంటే శ్రేష్ఠుడైన మానవుని పట్ల దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనం కొన్నిసార్లు మన ప్రార్థనకు సఫలత లేకపోతే దిగులు పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఎప్పుడు నా జీవితంలో నేను అనుకున్నవి సాధిస్తానని. సో దేవుడు ఖచ్చితంగా చేయగలడు. కొన్నిసార్లు మనం దేవుని వైపు దేవుని దయ కొరకు కనిపెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు సఫలం చేస్తాడు. అంతేకాదు మన ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలం చేసేటువంటి దేవుడు అనమాట. కీర్తనలు 145:16 చదివితే, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి వారికి అంటే ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచే దేవుడు, మంచిది శ్రేష్టమైనది మనకు అనుగ్రహించే దేవుడు. ఉదయకాలం నీకున్న ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, నీకున్న కోర్టు కేసులు ఉండొచ్చు, నీకున్న అసమాధానకరమైన పరిస్థితులు ఉండొచ్చు, నీకున్న అసంతృప్తినిచ్చే పరిస్థితులు ఏవైనా ఉదయకాలం నువ్వు ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉన్నావేమో, ఎవరితో చెప్పుకోలేక ఆ సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. సో ఆయన తన పరిశుద్ధ
మధ్యాకాశంలోని మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మన ప్రార్థనలు సఫలం చేసేటువంటి దేవుడు, సియోనులోండి మనల్ని ఆదరించే దేవుడు. అయ్యో, నేను కలిగి ఉన్న దేవుడు, ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉంటూ వచ్చాను, సో నా దేవుడు నాకు సహాయం చేయగలడు అన్నవి ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించి విశ్వాసంతో ముందుకు కొనసాగుతావో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరత తీర్చి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.